ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 16-17వ అధ్యాయము బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారములకు యోగ్యత, బాబా వారి వైశిష్ట్యము ఈ యొక్క అధ్యాయములో తెలుసుకుందాము. బ్రహ్మజ్ఞానము గత అధ్యాయములో చోల్కర్ తన మొక్కును ఏ విధముగా చెల్లించెను, బాబా దానిని ఎట్లు ఆమోదించను తెలుసుకుంటుని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదననియు, గర్వముతోనూ అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలు నిరూపించెను. బాబా పూర్ణమైన సచ్చిదానంద స్వరూపుడవుట చేత కేవలం బాహ్య తంతులు లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకొనివారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్ద్ర హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా ఇచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఎందుకనగా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమైనటువంటి ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించమని ప్రతిమాలను. ఆ కథను ఇచ్చట తెలుసుకొనిదము. సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడు ఉండెను. అతడు ఇళ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మ జ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనదనని తన స్నేహితులతో చెప్పెను. తనకు వేరేమియో వలదని, బ్రహ్మజ్ఞానము పొందినచో తనకు మిక్కిలి సంతోషము కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడిట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైనది కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస కలవాడికి అది మిక్కిలి దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి ముడుగుచున్న నీ వంటి వారికి బ్రహ్మజ్ఞానమును ఎవరిచ్చెదరు? నీవొక్క పైసనైనా దానము చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదకునప్పుడు నీ కోరికను తీర్చువారెవరు, నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకొని అతడు షిరిడీకి బయలుదేరి వెళ్ళెను. మసీదుకు పోయి బాబాను చూసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లనుచుండెను, బాబా, ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదరని విని నేనెంతో దూరం నుంచి వచ్చి తిని ప్రయాణము చేత నేను మిక్కిలి అలసిపోయాను. మీరు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును అని చెప్పగా బాబా ఇట్లు బదులించెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే కాని అరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలైనటువంటి ప్రాపంచిక విషయములనే అడుగుదు. నా వద్దకు వచ్చిన బ్రహ్మజ్ఞానమును ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావలనని అడుగువారికి లోటు లేనేలేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతోషంతో నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన వాటిని అన్నింటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మజ్ఞానము చూపుటకు మొదలుపెట్టెను. వానిని అక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోనికి దించెను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేసెను. ఒక బాలుణ్ణి పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయల చేబదులు తెమ్మని బాబా పంపెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు మార్వాడి ఇంటి వద్ద లేడని, వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదని చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని మరలా ఆ కుర్రవారిని బాబా పంపెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకి 2-3 వద్దకు పోగా ఫలితము లేకపోయాను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియదు. అయినచో 5 రూపాయల అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బుతో అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును.
ఇది ఎంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకై జరిపించి ఇద్దరు. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్టయుండెను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా అతనికి తెలియదు. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వారికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానము కావాలనట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడెవడైనను వెంటనే 5 రూపాయలను తీసి ఇచ్చిచుండుననే కానీ ప్రేక్షకుని వలె ఊరికే చూస్తూ కూర్చొని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మజ్ఞానమును చూచుటకై అదంతయు జరుపుచున్నాను. సూక్ష్మంగా విషయమిది. బ్రహ్మజ్ఞానమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏమనగా పంచప్రాణములు, పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు పోవు జారి చాలా కఠినమైనది. అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమును సంబంధించిన సంగతులన్నీ చెప్పెను. వాటిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మజ్ఞానమును బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. మొదటిది ముముక్షత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడిపడుటకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు. రెండవది విరక్తి లేదా ఇహపర సౌఖ్యముల యందు విసుగు చెందుట. ఇహపర లోకములందు కల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగములో ప్రవేశించకు అర్హత లేదు. మూడవది అంతర్ముఖత, లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడునూ బయట ఉన్న దానిని చూచుచుండెను. కానీ ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోపలనున్న ఆత్మను ఏకధ్యానంతో చూడవలెను. మనుషుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనసు చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేడు. ఐదవది సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మ సాక్షాత్కారము లభించదు. ఆరవది ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరులైనటువంటి వస్తువులు కలవు. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీటిలో ఒక దానినే అతడు ఎంచుకొనవలెను. తెలివి కలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరుడు. 7వ విషయము మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనసు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషయములు వాడి మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి హృదయములు ఇంద్రియములు స్వాధీనములో నుండునో, బండి తోలువాడి దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమునకు చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో, బండి నడుపువాడి మంచి గుర్రముల వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8వ విషయము మనస్సును పావనము చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. పావనమైన మనస్సులోనే
వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము. అసత్యమైన దాని అందు అభిమానము లేకుండుట మొలకలెత్తి క్రమంగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానముండుటయే బంధనమునకు కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడువవలెను. 9వ విషయము గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవరి అయినను తమ స్వశక్తితే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొకరి గురువు యొక్క సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమునందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు. 10వ విషయము భగవంతుని కటాక్షము. ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితంగా భవసాగరము నుంచి తరింపజేయగలడు. వేదములను అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతిని పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియచేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 10 నోట్ల కట్టల రూపములలో 250 ఉన్నది, దయచేసి దానిని బయటికి తీయుము అని అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటికి తీసెను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూసి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదములకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభాన్ని పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడు అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమును ఏ విధముగా పొందగలడు? అభిమానమనే బ్రహ్మ తన ధనమందు తృష్ణ, దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ, అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాసయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాస కలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుటకు కానీ, దాని ధ్యానమునకు కానీ తావులేదు. అట్లయినచో పేరాస కలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందు ఏమాత్రము పేరాసయున్నను సాధనలన్నీయు ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములుగా ఉండేవి. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారము పొందుటకు ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులో, ఎవరు ఇంద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురు బోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమొదచుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము, డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా ఉన్నది, ఎవరికేది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొను యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను సుమా. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున ఇప్పుడు మసీదులో ఉన్నవారందరూ బాబా ఆ పెద్ద మనుష్యునకు చేసినటువంటి ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి.
బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందిన వారి వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము, అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోని గుహలలోను ఆశ్రములలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షమును కాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారు ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమునందే మునిగేందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు గాని భార్య గాని సంతానము కాని బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజములోనే ఉండివారు. బాబా 4-5 ఇళ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచములలో ఎట్లు ప్రవర్తించవలనో బోధించేవారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు కనుక హేమాడ్పంతు ఇట్లు చెప్పెను: ఏ దేశమునందు సాయిబాబా అను ఈ అపూర్వమైనటువంటి అమూల్యమైనటువంటి పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16-17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.